అరబ్ ప్రపంచంలో మరియు మధ్యప్రాచ్యంలో మరణశిక్షను అధికారికంగా రద్దు చేసిన మొదటి దేశం ఏది? లెబనాన్. అరబ్ ప్రపంచంలో మరియు మధ్యప్రాచ్యంలో మరణశిక్షను అధికారికంగా రద్దు చేసిన మొదటి దేశంగా లెబనాన్ నిలిచింది. మరణశిక్ష స్థానంలో కఠినమైన కారాగార శిక్షతో కూడిన యావజ్జీవ కారాగార శిక్షను ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణ ఈ ప్రాంతంలో నేర న్యాయం మరియు మానవ హక్కుల విధానంలో ఒక ప్రధాన పురోగతిని సూచిస్తుంది. ప్రధాని మోదీ విడుదల చేసిన ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే ఆత్మకథ ఎవరిది? రామ్నాథ్ కోవింద్. ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ అండ్ మై స్ట్రగుల్స్ అనే పేరుతో ఉన్న ఆత్మకథను భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రచించారు. 2026 ఆగస్టు 12న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లోని పరాంక్ గ్రామంలోని ఒక సాధారణ బాల్యం నుంచి ఆయన న్యాయవాద వృత్తి, పార్లమెంటు సభ్యుడిగా మరియు బీహార్ గవర్నర్గా ఆయన పదవీ కాలం చివరకు దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిలో గడిపిన సమయం వరకు సాగిన ఆయన వ్యక్తిగత ప్రయాణాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించే పథకం పేరు ఏమిటి? జాతీయ విదేశీ స్కాలర్షిప్ పథకం. జాతీయ విదేశీ స్కాలర్షిప్ పథకం 2019-20 నుంచి 2025-26 వరకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం 580 మంది షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు మద్దతిచ్చింది. దరఖాస్తులు మరియు ఎంపిక ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఈ పథకాన్ని ఇటీవల సమవేష్ పోర్టల్తో అనుసంధానించారు. ఈ పథకం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అర్హులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో ఏ భారతీయ సంస్థ అత్యున్నత ర్యాంకును సాధించింది? ఐఐటి ఢిల్లీ. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 ర్యాంకింగ్స్లో 52 భారతీయ విద్యా సంస్థలు చోటు దక్కించుకోగా ఐఐటి ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా 118వ ర్యాంకును సాధించి ఒక భారతీయ విద్యా సంస్థ సాధించిన అత్యున్నత స్థానాన్ని సమం చేసింది. ఇక ఐఐటి ముంబై 134వ ర్యాంకు సాధించగా ఐఐటి మద్రాసు మరియు ఐఐటి ఖరగ్పూర్ వరుసగా 170వ మరియు 205వ ర్యాంకులను పొందాయి. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు 221వ స్థానాన్ని దక్కించుకుంది. 2025-26లో పిఎం పోషణ్ కింద ఏ రాష్ట్రం అత్యధిక ఆహార ధాన్యాల కేటాయింపును పొందింది? బీహార్. పిఎం పోషణ్ అనేది పాఠశాల విద్యార్థుల పోషకాహార స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకాన్ని గతంలో మధ్యాహ్న భోజన పథకం అని పిలిచేవారు మరియు 2021లో దీనికి పిఎం పోషణ్ అని పేరు మార్చారు. ఇది ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహాయక పాఠశాలల్లోని 1 నుంచి 8వ తరగతి పిల్లలకు వేడివేడి పోషకమైన భోజనాన్ని అందిస్తుంది. కేంద్రం 2025-26లో 24.15 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించింది. ఇక 2025-26లో బీహార్ అత్యధికంగా 3,1148.29 మెట్రిక్ టన్నుల కేటాయింపును పొందగా ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. భారతదేశ సముద్ర పరిపాలనను మార్చడానికి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? ఈ సముద్రయాన సేవలను ఒకే డిజిటల్ వేదిక కిందకు తీసుకురావడానికి ప్రారంభించిన సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్నే
ఈ సముద్ర అంటారు. దీనిని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ముంబైలో ప్రారంభించారు. సముద్రయాన పాలనను పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా మరియు భాగస్వామ్యాల కేంద్రీకృతంగా మార్చడమే ఈ ప్లాట్ఫామ్ యొక్క లక్ష్యం. ఇది సముద్రయాన సిబ్బంది, షిప్పింగ్ కంపెనీలు, ఓడరేవులు మరియు ఇతర సముద్రయాన భాగస్వాములకు సేవలను అందిస్తుంది. హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2022లో. భారతదేశ స్వాతంత్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం 2022లో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశభక్తిని, త్రివర్ణ పతాకంతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంపొందించేందుకు పౌరులు తమ ఇళ్లపై భారత జాతీయ పతాకాన్ని అనగా తిరంగా పతాకాన్ని ఎగురవేయాలని లేదా ప్రదర్శించాలని ప్రోత్సహించడం. దీని యొక్క నోడల్ మంత్రిత్వ శాఖ వచ్చేసి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. పెరిగిన ఉత్పత్తి మరియు ఎగుమతుల కారణంగా ఇటీవల వార్తలో నిలిచిన కలనామక్ వరిని ప్రధానంగా ఏ రాష్ట్రంలో పండిస్తారు? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ నగర్లో కలనామక్ వరి సాగు గణనీయంగా విస్తరించింది. దీని అమ్మకపు ధర 2018లో కిలోకు 40 రూపాయల నుంచి 2026 నాటికి కిలోకు 150 రూపాయలకు పెరగడంతో రైతుల లాభదాయకత మెరుగుపడింది. ఈ కలనామక్ వరి అనేది అధిక పోషక విలువలకు ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయక బాస్మతీయేతర సుగంధ భరితమైన రకం. దీనిని ప్రధానంగా తూర్పు ఉత్తరప్రదేశ్లో పండిస్తారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO ఈ కలనామక్ వరిని ప్రపంచంలోని ఒక ప్రత్యేక రకం వరిగా గుర్తించింది. భారతదేశ అంతర్జాతీయ సాంస్కృతిక భాగస్వామ్యానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క ఏ పథకం ఒక గొడుగు లాంటి ఫ్రేమ్వర్క్గా పనిచేస్తుంది? గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్ ద్వారా భారతదేశ అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తుంది. ఇది బ్రిక్స్, G20, షాంఘై సహకార సంస్థ మరియు బిమ్స్టెక్ వంటి వేదికల్లో భారతదేశ భాగస్వామ్యానికి కూడా మద్దతిస్తుంది. ఈ గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్ భారతదేశ వారసత్వం, వైవిధ్యం మరియు సమకాలీన సాంస్కృతిక సంప్రదాయాలను విదేశాల్లో ప్రోత్సహించడం ద్వారా దాని సాంస్కృతిక దౌత్యాన్ని బలోపేతం చేస్తుంది. ఏ దేశ సుప్రీంకోర్టుకు భారతీయ మూలాలు కలిగిన జస్టిస్ అభా నాయర్ పటేల్ తొలి మహిళా న్యాయమూర్తి అయ్యారు? జాంబియా. జాంబియా సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులై జస్టిస్ అభా నాయర్ పటేల్ చరిత్ర సృష్టించారు. ఆమె భారతదేశంలోని ఢిల్లీలో జన్మించారు. ఆమె 7 ఏళ్ల వయసులో 1973లో తన కుటుంబంతో కలిసి జాంబియాకు వెళ్ళారు. ఆమె జాంబే విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ లాస్ పట్టా పొందారు మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ లాస్ పట్టా పొందారు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో అగరు చెట్లు ఉన్నందుకు ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రం ప్రత్యేకంగా నిలిచింది? అస్సాం. భారతదేశం నుంచి అగరు నూనె యొక్క అవకాశాలు మరియు ఎగుమతిపై ఒక పారిశ్రామిక సదస్సును రసాయనాలు మరియు అనుబంధ ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక మండలి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి న్యూఢిల్లీలో నిర్వహించింది. ఇక్కడ భారతదేశంలోని అగర చెట్లలో సుమారు 96.6% ఉన్నాయి. ఈ అగరు అనేది ప్రధానంగా అక్విలేరియా జాతుల నుంచి లభించే ఒక విలువైన జిగురుతో కూడిన సుగంధ కలప. దీనిని పరిమళ ద్రవ్యాలు, అగరబత్తి మరియు అగర నూనె తయారీకి ఉపయోగిస్తారు. ఇటీవల ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు కారణంగా వార్తల్లో నిలిచిన నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ
ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. గుజరాత్ అటవీ శాఖ నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ సమీపంలో 2.94 కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును ప్రారంభించింది. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ఆర్థిక సహాయంతో గుజరాత్లో పర్యావరణ పునరుద్ధరణ ప్రాజెక్టు కింద ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఈ నల్ సరోవర్ చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. విక్రమ్ శ్రేణి కక్ష్య ప్రయోగ వాహనాలను ఏ భారతీయ ప్రైవేటు అంతరిక్ష సాంకేతిక సంస్థ అభివృద్ధి చేసింది? స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్. హైదరాబాద్కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ కంపెనీ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్ శ్రేణి కక్ష్య శ్రేణి ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేసింది. దీని కక్ష్య ప్రయోగ వాహనం విక్రమ్-1 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి తన మొదటి కక్ష్య ప్రయోగాన్ని విజయవంతంగా ఇటీవలే పూర్తి చేసింది. ఇందులో భాగంగా 2027 చివరి నుంచి ప్రారంభమయ్యే పలు విక్రమ శ్రేణి ప్రయోగాల కోసం తిరువనంతపురానికి చెందిన హెక్స్-20తో ఇటీవల ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ స్కైరూట్ సంవత్సరానికి 12 ప్రయోగాల వరకు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన లేకిమీడ్ ఏ దేశంలో ఉంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇటీవల లేకిమీడ్ వార్తల్లోకి వచ్చింది. దానికి గల కారణం దీని యొక్క నీటి మట్టం సుమారు 1040.4 అడుగులకు పడిపోయింది. ఇది ఆ జలాశయం ఏర్పడినప్పటి నుంచి నమోదైన అత్యల్ప స్థాయి. ఇది నైరుతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని అరిజోనా నెవాడా సరిహద్దులో కొలరాడో నదిపై ఉన్న ఒక జలాశయం. ఈ కొలరాడో నదిని నిలువరించే హూవర్ డ్యామ్ నిర్మాణంతో ఈ లేకిమీడ్ ఏర్పడింది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం ప్రకారం ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే అతిపెద్ద జలాశయం. ఇటీవల ఒక కొత్త బల్లి జాతిని కనుగొనడంతో వార్తల్లో నిలిచిన మేవాంగ్ జాతీయ ఉద్యానవనం ఏ దేశంలో ఉంది? థాయిలాండ్. మేవాంగ్ జాతీయ ఉద్యానవనం థాయిలాండ్ యొక్క పశ్చిమ ఉత్తర ప్రాంతంలో ఉన్న ఒక సంరక్షిత ప్రాంతం. ఇది 1300 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఎత్తైన పర్వత సతతహరిత అడవులతో కూడిన ఒక కఠినమైన పర్వతమయ ఉద్యానవనం. ఈ ఉద్యానవనం థాయిలాండ్లో ఒక కీలకమైన సంరక్షణ ప్రాంతం. ఇది వివిధ స్థానిక మరియు అంతరించిపోతున్న వృక్ష జంతు జాతులకు నిలయంగా ఉంది.